అసెంబ్లీ సమావేశాలను సీరియస్ గా తీసుకోని ఎమ్మెల్యేలపై తెలంగాణలో పాలక కాంగ్రెస్ సీరియస్ గా ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రుల తర్వాత సభకు తాపీగా రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని సమాచారం. విపక్ష సభ్యుల ప్రశ్నలకు గట్టి కౌంటర్లు ఇవ్వాల్సిన పాలకపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఆట విడుపుగా వస్తున్నట్లు రావడం ఏమాత్రం ఉపేక్షించదగినది కాదని సీఎంతో పాటు సీనియర్ మంత్రులు సైతం భావిస్తున్నారట. మిగతా సమావేశాలకైనా ప్రతి ఒక్క ఎమ్మెల్యే సమావేశంలో చర్చకు రాబోయే అంశాలపై అవగాహన చేసుకుని మరీ హాజరు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలకు పాలకపక్ష సభ్యులు 100% హాజరు కావాలని కాంగ్రెస్ నాయకత్వం సమావేశాలకు ముందే ఎమ్మెల్యేలకు సమాచారం అందించింది. అయినా చాలా మంది ఎమ్మెల్యేలు సభకు ఆలస్యంగా రావటం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తమ జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారు కూడా అసెంబ్లీ సమావేశాలను సీరియస్ గా తీసుకోకపోవటం పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సభకు గంటకు ముందే వచ్చి విపక్ష సభ్యుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సిన పాలకపక్ష ఎమ్మెల్యేలు తీరుబడిగా అసెంబ్లీకి రావటం ఏమాత్రమూ సమంజసం కాదని సీనియర్ మంత్రులు సైతం అంటున్నారు. 2 రోజుల క్రితం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు కాలక్షేపానికి వచ్చినట్లు అసెంబ్లీకి తమకు నచ్చిన సమయంలో రావటాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టినట్లు సమాచారం. అసెంబ్లీకి వచ్చే ఓపిక తీరిక లేకపోతే ఇక ఎమ్మెల్యే అవడం ఎందుకు అని రేవంత్ రెడ్డి తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించినట్లు బోగట్టా. చిత్రమేంటంటే ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా ఎమ్మెల్యే తీరులో మార్పు రాలేదట. కొందరు పూర్తిగా ఉదయం పూట సభకు గైర్హాజరైతే మరికొందరు పొద్దున్నే వచ్చి మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోయి రెస్ట్ తీసుకుంటున్నారని తేలిందట. ఒక పక్క ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సభలో ప్రభుత్వంపై మాటల దాడులు చేస్తూ ఉంటే వాటికి కౌంటర్లు ఇవ్వాల్సిన పాలకపక్ష ఎమ్మెల్యేలు సభలోనే లేకపోవటం క్షమించరాని వైఖరి అని సీనియర్లు అంటున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే పైన నిఘా పెట్టారట. ఎవరెవరు సభకు ఎప్పుడు వస్తున్నారు, సమావేశాల్లో ఎందరూ సమయానుకూలంగా స్పందిస్తున్నారు, అర్థవంతమైన చర్చలో ఎవరెవరు పాల్గొంటున్నారు, అసెంబ్లీ లాబీలో చిట్చాట్లకే పరిమితం అవుతున్న వారు ఎవరు అన్న అంశాలపై రోజువారీ నివేదికలు తెప్పించుకుంటున్నారట రేవంత్ రెడ్డి. సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేల తీరుపై వారికే నేరుగా క్లాస్ తీసుకునే అవకాశం ఉందని అధికార పక్షంలో ప్రచారం జరుగుతోంది.